పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. ఏలూరు రాయన్ స్కూల్లో మెగా9 టీవీ సంయుక్తంగా సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భోగి మంటలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగిపళ్ళు, గంగిరెద్దులు, హరిదాసుల ఏర్పాట్లు చేశారు. భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలని అత్యంత ఘనంగా వీటిని నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. సంక్రాంతి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా భావితరాలకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంటే సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో 3 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి సంబరాలను అయితే జరుపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం రేయన్ స్కూల్ దగ్గర ఉన్నాం. రేయన్ స్కూల్ దగ్గర అయితే సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ముగ్గులు పోటీలు కానివ్వండి, ఫ్యాన్సీ డ్రెస్ కానీ పిల్లలతో ఏది చిన్నారులు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారందరూ రంగురంగుల దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాలను అయితే నిర్వహిస్తున్నారు. అయితే ముగ్గులు పోటీలు నిర్వహించారు. అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అన్ని కూడా నిర్వహించారు. మనతో పాటు ఇక్కడైతే కొంతమంది చిన్నారులు ఉన్నారు. ఈ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా చిన్నారులు అయితే మనకు చెప్పే విధంగా కూడా వీళ్ళైతే ఉన్నారు. సంక్రాంతి అంటే పల్లె ప్రజల ఆనవాళ్ళతో 3 రోజుల పాటు జరుపుకునే పండుగ. పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలానే ఉంచమని ధ్యానం పాలు కలిపి వండిన నైవేద్యాలతో ఇంద్రుని విష్ణుని పూజిస్తారు. ఈ రోజు ఏంటి భోగి మంటలు అన్ని కాలుస్తున్నారు కదా, 3 రోజులు సంక్రాంతి పండుగ చేస్తారు. భోగి పండుగ, సంక్రాంతి, కనుమ చేస్తారు. భోగి పండుగ అంటే ఏంటి? భోగి పండుగ అంటే మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. 1, 2, 3 రోజులను ఎంతో సంతోషంగా జరుపుకుని ముంగిట ముగ్గులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, కోడిపందాలు, గంగిరెద్దులు, పిండి వంటలు, పతంగులు, హరిదాసులు, సోదమ్మలు, కీర్తనలు, అబ్బో ఇలా చాలా ఉన్నాయి. సంక్రాంతి పండుగని ఎలా జరుపుకుంటారు? సంక్రాంతి పండుగకు బంధువులు, చుట్టాలు అందరూ, వదినలు, పిన్నులు అందరూ వస్తారు. ఎలా ఉంటుంది పండుగ జరుపుకోవటం? ఎలా ఉంటుంది? సంతోషంగా ఉండిద్ది. అయితే ఈ పిల్లలందరూ కూడా సంక్రాంతి యొక్క ప్రత్యేకతను గురించి అయితే చాలా బాగా వివరించారు. అయితే అలాగే ఈ స్కూల్ కరెస్పాండెంట్ కూడా ఉన్నారు మనతో పాటు, రాణా ప్రతాప్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సంక్రాంతి సంబరాలని ఎలా నిర్వహిస్తున్నారు సార్? సార్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ వచ్చి మేము ప్రతి ఒక్క పిల్లలకి కూడా మన యొక్క సంక్రాంతి సంప్రదాయాలని, అలాగే ఆచారాలని, మనం పండగ జరుపుకునే విధానాన్ని కూడా తెలియజేయడానికి మేము తల్లిదండ్రులకు ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా మేము ఇక్కడ అనేక రకాలైన కాంపిటీషన్స్ కూడా పెట్టాము. అలాగే రంగోలీ కాంపిటీషన్ కానీ, మన ఫ్యాన్సీ డ్రెస్ అని కానీ, మెహందీ పోటీ కానీ, ఇలా రకరకాల పోటీలు పెట్టాము. తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని స్కూల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే మీరు చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా సాంప్రదాయంగా భోగి మంటలు, అలాగే భోగి పళ్ళు చిన్నపిల్లలకి అన్నీ కూడా ప్రతిదీ సంక్రాంతి సాంప్రదాయాలతో జరుగుతున్నాయి. రేయన్ స్కూల్ చైర్మన్ గారు ఉన్నారు. సార్, సంక్రాంతి సంబరాలను ఇప్పుడున్న టెక్నాలజీ పరిగెడుతున్న కాలంలో మన సాంప్రదాయాల్ని పిల్లలకి ఎలా చెప్తున్నారంటారు? ఇక్కడ గత 5-6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మేము ఈ రేయన్ స్కూల్లో, అలాగే పాత ఆదిత్య స్కూల్లో ఇవి కంటిన్యూగా మేము ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తూ పిల్లలకి విలువలు నేర్పిస్తూ వాళ్ళకి ఈ పండుగలు ఏంటి, ఈ పండుగల ద్వారా ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా మనం పిల్లలందరూ కూడా అందిస్తూ వాళ్ళకి చూపించి ఈ భోగి మంటలు, అలాగే గంగిరెడ్లు ఇవన్నీ కూడా చాలా వ్యయ ప్రయాసాలు కోల్చి ఆ గంగిరెడ్లని సేకరించడం ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించే క్రమంలోనే ఇదంతా జరుగుతుంది. ఈ పిల్లలు కూడా అలాగే పేరెంట్స్ కూడా చక్కగా మాకు ఈ యాజమాన్యానికి కోఆపరేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, రేయన్ స్కూల్ దగ్గర ఈ ముగ్గులు పోటీలు చేశారు. రకరకాల రంగురంగుల ముగ్గులు కూడా వేశారు. అలాగే బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, ఇది వండుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం చేస్తున్నారు ఏంటనేది. మేడం ఏంటి ఏం చేస్తున్నారు? పాయసం వండుతున్నాను సార్. ఏంటి మేడం దీని ప్రత్యేకత ఏంటి? రైతులు పంట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ధాన్యాన్ని పాలు పొంగించి భోగి రోజున భోగి మంటలు వేసుకొని సంక్రాంతి రోజున పాలు పొంగించి దానిలో కొత్త బియ్యంతో వండిన పరవాన్నాన్ని తయారు చేస్తారు. దాంట్లో కొత్త బెల్లము, అలాగే కొత్త బియ్యాన్ని, వడ్లని, ధాన్యాన్ని ఇదంతా కూడా ఇంపార్టెన్స్గా చేస్తుంటారు. మొదటి రోజు భోగి రోజున ఏంటంటే భోగి పళ్ళు పొద్దునే లేచి భోగి మంటలు వేసుకుంటారు. భోగి మంటలతో పాటు చిన్నపిల్లలకి భోగిపళ్ళు సాయంత్రం పూట భోగిపళ్ళు పోసి పేరెంటాలు అవి జరుపుకుంటారు. సంక్రాంతి రోజున ఏంటంటే పరవన్నం వండి నైవేద్యం కింద, దేవుడికి నైవేద్యం కింద పెడతారు. కనుమ రోజున పెద్దలకు బట్టలు పెట్టడం జరుగుతుంది.
3 రోజుల పండగ. ఇది మనకు అందరికీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో తెలుగు వారందరికీ ప్రధాన పండగగా, ముఖ్యమైన పండగగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇదిగో ఇక్కడ చిన్న హట్లాగా వేశారు, అంటే తాటేకలతో ఇదంతా చేశారు. ఇక్కడ బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. అయితే ఈ బొమ్మల కొలువు ఎందుకు ఏర్పాటు చేస్తారనేది కూడా మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ బొమ్మల కొలువుని అసలు ఎందుకు ఏర్పాటు చేస్తారంట? పండగ రోజు బొమ్మల కొలువు ఎందుకు ఏర్పాటు చేస్తామంటే మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి మన తర్వాత తరం వాళ్ళకి తెలియజేయటం కోసం బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తాం. వాటితో పాటు పిండి వంటలు బొమ్మల కొలువు ఇక్కడ పెట్టాం. ఏమేమి బొమ్మలు పెడతారా మేడం ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా? అంటే ఏనుగులు, అవి ఆవుల్ని వాటిని పెట్టారు. అవి ఏంటండి మేడం? ఈ ఆవు ఏంటంటే పాలిచ్చే ఆవు లేగదూడ, అది మనం ఎంతో విశిష్టంగా పూజిస్తాం. ఈ సంక్రాంతికి కూడా మనం గోవుల్ని వాటిని పూజ చేస్తాం, అందుకని మేము వాటిని పెట్టాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ రేయన్ స్కూలు అలాగే మెగా9 టీవీ సంయుక్తంగా నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలు అయితే ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సంక్రాంతి సంబరాలు అన్నింటిలో కూడా ఈ బొమ్మల కొలువు గురించి, అలాగే సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు అయితే వస్తూ ఉంటారు. ఈ కొత్త అల్లుళ్ళకి పెట్టడానికి ఈ పిండి వంటలని ఆటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ గోదావరి జిల్లాలో ఎంతో అత్యంత ఘనంగా అయితే సంక్రాంతి సంబరాలని నిర్వహిస్తుంటారు. ఈ బొమ్మల కొలువులో ఏదైతే ఉన్నాయో గోవులు కానివ్వండి, అవన్నీ కూడా రైతులకు సంబంధించినవి. రైతులు అంటే పాలు అలాగే వ్యవసాయానికి సంబంధించినవి అన్ని పెడుతుంటారు. ఈ బొమ్మల కొలువు ఇదంతా చేసుకోవటం సాంప్రదాయం అని చెప్తున్నారు. అలాగే ఈ సంక్రాంతికి మొదటి పంట వస్తుంది. ఈ మొదటి పంటని అంతా కూడా తీసుకొని మొదటి బియ్యంతో, అంటే పంటలో వచ్చిన మొదటి బియ్యాన్ని పాయసం చేసుకొని అందరూ కూడా ఇంట్లో చుట్టాలు, అంటే దేశ విదేశాల నుంచి కూడా సంక్రాంతికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దాన్ని వండుకొని తినడం ఎంతో ఇష్టంగా ఉంటుంది. మొదటి పంట కోడి పందాలు కానివ్వండి, అంతా 3 రోజులు అత్యంత గోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా9 టీవీ, ఏలూరు నుండి.